నమస్తే. నేను మీ మౌనిక. మీరందరూ చదువుకోవడానికి వెళ్ళిపోయిన తర్వాత మీ ఇంట్లో తల్లిదండ్రులుంటారు. ఒకవేళ తండ్రి లేకపోయినా, తల్లి ఒక్కటే ఉన్నా, లేకపోతే తల్లి లేకపోయి తండ్రి ఒక్కడే ఉంటే వాళ్ళని ఎవరు చూసుకుంటారు అనే ఆలోచన మీకెప్పుడైనా వచ్చిందా? ఆ ఆలోచన వచ్చి 15 ఏళ్లుగా తన సర్వీస్‌ని ప్రజలకి ఒక మంచి తోడుగా ఉండాలి అనే ఉద్దేశంతో పిల్లలే వదిలేసి వెళ్తున్న క్రమంలో ఒకళ్ళుండాలన్న ఆలోచనతో తోడు నీడ కార్యక్రమం ద్వారా రాజేశ్వరి గారు ఎంతో మందికి మనసుకి ప్రశాంతత ఇచ్చారు అనే మాట వాస్తవం. నమస్తే అమ్మా. 15 ఏళ్ల సర్వీస్ మీది. అవును. తోడు నీడ కార్యక్రమం ద్వారా రాజేశ్వరి గారు ఎంతో మందికి మనసుకి ప్రశాంతత ఇచ్చారు అనే మాట వాస్తవం. సో ఆవిడ పేరు చెప్తే మీకు అర్థమైంది కదా. మీ అందరికీ బాగా సుపరిచితురాలు ఆవిడ. ఈరోజు రాజేశ్వరి గారు మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. 15 ఏళ్ల సర్వీస్ మీది. అవును. ఆలోచన అయితే ఇదే. మీరు అవును. ఎవరైతే పిల్లలు తోడుగా ఉండరు వాళ్ళతోటి. అవును. అయితే ఇది మీ ఆలోచన ఫస్ట్గా ఉన్నప్పుడు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనడంలో మీకు ఏదైనా ఇన్స్పిరేషన్ ఉందా? ఫస్ట్ అది మాట్లాడుకుందాం. ఎందుకు మీకు ఆ ఆలోచన? ఇన్స్పిరేషన్ అంటే ప్రత్యేకించి చెప్పడానికి ఏమీ లేదు. కాకపోతే నేను ఒక స్కూల్లో టీచర్గా పనిచేసేదాన్ని రాజమండ్రి దగ్గర. రాజమండ్రి దగ్గర జిల్లా పరిషత్ స్కూల్లో పనిచేసినప్పుడు నాతో కలిసి పనిచేసే లేడీస్లో ముఖ్యంగా విడోస్ ఉన్నారు, డైవర్సీస్ ఉన్నారు, అసలు పెళ్లి చేసుకొని వాళ్ళు ఉన్నారు. డైవర్సీలు ఉన్నారంటే ఆ పిల్లలతో నానా బాధ పడుతుంటారు. చాలామంది డైవర్సీలు మా దగ్గర కూడా వస్తారు. నాకేం సంబంధం లేదండి, పిల్లలు ఆవిడ దగ్గరే ఉన్నారని చెప్తారు. నాకు బాధ అనిపిస్తుంది. ఆవిడతో నీకు సంబంధం లేదు, నీ బ్లడ్, నీ రక్తం పంచుకొని పుట్టిన పిల్లలు, వాళ్ళతో నీకు సంబంధం ఎలా పోతుంది? ఆ ఎమోషనల్ రిలేషన్ ఎందుకు ఉండదు? అంటే వదిలించుకుందామన్న ధోరణే ఎక్కువగా అనిపిస్తుంది చాలామంది మగవాళ్ళల్లో. అలా పిల్లలతో బాధలు పడుతూ, ట్యూషన్లు చెప్పుకుంటూ, ఈ సంపాదన చాలక పిల్లల్ని చదివించుకుంటూ ఇలా ఉన్న వాళ్ళని చూస్తే నాకు చాలా బాధ అనిపించేది. వీళ్ళకి ఒక పరిష్కారం ఉంటే బాగుంటుంది కదా అని. నేను మీ వీడియోస్ కానీ లేకపోతే తోడు నీడ కార్యక్రమంలో మాట్లాడిన కొన్ని మాటలు చూశాను. అందులో ఒక ఆవిడ మాట్లాడారు. ఎవరు అనే డీటెయిల్స్ అన్ని కంటే ఆవిడ మాట్లాడిన మాట, నాకు ఎంత ఆస్తుంది, నన్ను బాగా చూసుకునేవాళ్ళంటే చాలు అని కొంతమంది చెప్తారు. ఆ ఉన్న ఒకరిద్దరి కోసం ఈ వేల మంది పరిగెత్తటం, అవును, అదే ఆలోచన ధోరణితో రావడం, ఏదో అయిపోతుంది ఇంకింతే అని ఊహాలోకంలో బతకడం అనేది తప్పు కదా. ప్రపంచం చాలా మంది ఈ రోజుల్లో ఊహల్లోనే బతుకుతున్నారమ్మా. 25 ఏళ్ల వాళ్ళు ఏంటి, 50-60 ఏళ్ల వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. 25 ఏళ్ల వయసు అంటే వాళ్ళకి ఇంకా అంత మెంటల్ మెచ్యూరిటీ లేదనుకోవాలి. 50 ఏళ్ళు వచ్చి పిల్లల్ని కానీ జీవితాన్ని ఇంత చూసిన వాళ్ళు కూడా అదే పద్ధతిలో ఆలోచిస్తున్నారంటే నవ్వాలో ఎడవాలో తెలియదు. సమాజం ఇంతే అని అనుకోవాల్సింది. అయితే మనం మన గ్రంథాలు ఏమన్నా చూసినప్పుడు వానప్రస్థ జీవితమనో లేకపోతే సన్యాసమనో అయిపోయిన తర్వాతనే కుటుంబ జీవితంలో ముగిసింది. కానీ ఇప్పుడు అవి కూడా లేవు. వీళ్ళు వానప్రస్థం అంతా ఇక్కడ ఫోనుల్లో గడిపేస్తున్నారు. అది ఎవరు లేదు, అలాంటి పరిస్థితుల్లో ఇలాంటిది నిజం చెప్పాలంటే ఒక మంచి అవకాశంగా తీసుకొని ఒక మంచి పరిచయం, ఏమీ లేకపోయినా స్నేహం అనేది గొప్పది. కృష్ణునంతటి వారు కుచేలుడు ఉందని చెప్పారు. ఇవన్నీ ఆ స్నేహాన్ని వదిలిపెట్టి లేకపోతే పెళ్లి దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు, పెళ్ళే చేసుకోవాల్సిన పని లేదు. స్నేహం అనే ఒక మంచి బంధం, ఈ బంధాలు కూడా పోయాయి. కేవలం డబ్బు లేకపోతే సమాజం ఏదో అనుకుంటుంది. మళ్ళీ వీళ్ళు డబ్బు కోసం చేసేది తప్పని కొంతమంది అనుకోరు, సమాజం ఏదో అనుకుంటుంటారు. ఇప్పుడు డబ్బును వాడు పెళ్లి చేసుకుంటున్నాను, ఆ డబ్బంతా నాదే కదా అని అనుకుంటారు. వాడికి ఎందుకు, నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పటికీ నేను చాలామందిని అడుగుతాను, వాడికి డబ్బు ఉంటే చాలా నువ్వు ఎలా అనుకుంటున్నావు? వాడి డబ్బు ఉంటే నీకు ఎందుకు ఇస్తాడు? వాడికి డబ్బు ఉంటే నీకు ఇచ్చి తీరాలని రూల్ లేదు కదా, ఫండమెంటల్ రూల్ ఏం కాదు కదా అది. వాడికి డబ్బు ఉంటే నాకు వచ్చేస్తుంది అనుకోవడానికి. నువ్వు అమెరికా వెళ్ళాలనుకున్నావు, 2 లక్షలు ఖర్చు పెట్టుకోవాలనుకున్నావు, వాడు రాడు. వాడు రాకపోతే మానే నాకు ఇచ్చేస్తే నేను పెడతానంటే నీకు ఇస్తాడు వాడు? అది ఇవ్వడన్న ఆలోచన నీకు ఎందుకు రాదు? దానికి జవాబు లేదు ఎవరి దగ్గర.
అంటే ధైర్యం చేసి వచ్చే వాళ్ళంతా ఆ ధైర్యం ఉన్న వాళ్ళే ఇంతవరకు బయటకు ఏమో వస్తున్నారు. ఎలా పోషిస్తాడు అనుకున్నావు? నీ వాడికి చాలా డబ్బు ఉంది, వాడు కార్లలో తిరుగుతున్నాడు. అంటే ఒక అమ్మాయి చెప్పింది, మంచి మంచి కార్లలో తిరగాలి, మంచి ఖరీదైన బట్టలు కట్టుకోవాలి, పెద్ద మంచి మంచి ఇళ్లల్లో ఉండాలనే కోరికలు ఉంటాయి కదండి అంది. నిజమే, మంచి కోరిక ఉంది. మంచి ఇంట్లో ఉన్నావు, బాగా డబ్బునోని చేసుకున్నావు, మంచి ఇల్లు ఉంది, మంచి చీరలు ఉన్నాయి, మంచి నగలు ఉన్నాయి, బాగుంది. ఇవన్నీ కట్టుకొని సోఫాలో కూర్చున్నావు. నీ మనశ్శాంతి ఉందా నీకు? వాడికి క్షణం ఖాళీ లేదు, వాడు బిజినెస్లో పడి తిరుగుతూ ఉంటాడు. ఏ తోడు కోసం అయితే నువ్వు చూసుకున్నావో ఆ తోడు నీకు దొరుకుతుందా? వాడు పొద్దున పోతాడు టిఫిన్ తినేసి, వస్తాడు, లేకపోతే మధ్యాహ్నం టూర్లో భోజనానికి వెళ్ళిపోయినా వస్తాడు, ఆశ్చర్యపోవచ్చు. మళ్ళీ సాయంత్రం వెళ్ళిపోతాడు. ఇంట్లో ఉన్నప్పుడల్లా ఫోన్లు వస్తూనే ఉంటాయి, బిజినెస్ టెన్షన్లో ఉంటాడు. నీకేమైనా తోడు దొరికిందా? ఏ తోడు కోసం నువ్వు వచ్చావు? నా మంచి చీర ఉంది, బాగా నా మంచి ఇంత పెద్ద బిల్డింగ్లో కూర్చున్నా, ఇంత పెద్ద సోఫాలో కూర్చున్నా అన్నది నీకు సంతోషం ఇస్తుందా? అంటే ఇస్తుంది. వాళ్ళకి తోడు కావాలి, కానీ ఇలా సౌకర్యవంతమైన తోడు కావాలి. ఇవన్నీ ఉన్నప్పుడు హాయిగా టీవీ చూస్తే దిక్కుమాల మొగుడు ఉంటే ఎంత పోతే ఎంత మర్చిపోతారు వాడిని. హాయిగా ఫ్రెండ్స్తో చాటింగ్ చేసుకుంటారు, లేదా వీళ్ళు కూడా ఇంకో కారు వేసుకుని ఎక్కడికైనా వెళ్ళొస్తారు. అంచేత అంటే అది కాన్సెప్ట్ మనం ఒక ఉద్దేశంతో పెడితే జనాలు దాన్ని వేరే ఉద్దేశంతో చూస్తారు. కానీ అమ్మా, దాంట్లో ఒక విషయంలో మీరు గ్రేట్, సీరియస్ చెప్తున్నా. ఇన్ని చూస్తా కూడా మీరు మీ కాన్సెప్ట్ని మిస్ చేయకుండా ఇదే రన్ చేస్తున్నారు. అది నిజంగా ఆ పర్పస్ని మీరు మిస్ చేయకుండా. చాలా మంది మొదట్లో ఒకలాగుండి మార్పు, వాళ్ళలో మార్పు వస్తే మనం కూడా మారిపోదాం అనే ఆలోచన, అలా కాకుండా మీరు ఒకే ఆలోచన, ప్రతి ప్రాబ్లం మీకు వచ్చిన దగ్గరలో ఒక మంచి సొల్యూషన్ ఎత్తుక్కుంటూ చూస్తుంటే తప్పుదో పట్టించి మిమ్మల్ని తప్పుగా చూసే వాళ్ళు ఆలోచించే వాళ్ళు బాధగా ఉంది. అయితే ఏంటంటే దీనివల్ల నేను దూరం అవుతున్నాను, నా స్నేహితులకి కాదు, ఈ కార్యక్రమం చేసేటువంటి సభ్యులకు కూడా దూరం అవుతున్నాను. ఆవిడ మరీ ఇంత స్ట్రిక్ట్, ఆవిడ నన్ను తిట్టింది, ఆవిడ నన్ను ఇలా అంది, ఆవిడ నన్ను అలా అంది అని ఆలోచిస్తారు. కానీ ఎందుకు అన్నది అన్న ప్రశ్న లేదు. నన్ను ఇలా అంది, ఎందుకంది? ఫండమెంటల్స్ ఎవరు చేదుగా ఉంటుంది కదమ్మా, దూరం. అందుకని ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది, అసలు నా వాళ్ళు అనుకున్న వాళ్ళకే నేను దూరమై ఎందుకు చేస్తున్నట్టు ఈ కార్యక్రమం అనిపిస్తుంది. ఎవరు మటుకు వాళ్ళే ఆలోచిస్తారు, అంతే. నేను ఇలా అంతే, నేను ఇంకా ఏమీ ఆలోచించలేదండి అంటారు కాళ్ళు ఊపుకుంటూ. ఏమో ఆలోచిస్తావు, రేపు పెడదామా వద్దా అంటే ఇవాళ సాయంత్రం దాకా నువ్వు ఆలోచించకపోతే అతను కారు బుక్ చేయాలి, 4 5 ఎంతమంది మనుషులు చూసుకోవాలి, నువ్వు రానంటే ఎవరినైనా బతిమాలి కూర్చోబెడితే ఖర్చు కలిసి వస్తుంది కదా. నేను ఇంకా ఆలోచించలేదండి అంటారు మీనమేషాలు లెక్క పెడుతూ. అంటే ఒక స్ట్రిక్ట్ రూల్ పాస్ అవ్వడము, ఒక బాధ్యత అన్నది లేదు. మీ దగ్గర ఉన్న వాళ్ళు కూడా మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు లేకపోవడం ఉంటుంది. వాళ్ళ యాంగిల్లోనే వాళ్ళు ఆలోచిస్తారు. నా యాంగిల్ ఇది, నేను రాత్రి డిసైడ్ చేసుకు రాత్రి ఫోన్ చేస్తా, పోతే కారు ఖాళీ లేదని చెప్పేసి తేలిగ్గా. కానీ ఇదే ఆలోచన నీకు మధ్యాహ్నమే వస్తే కారులో కూర్చునేదానివి కదా నువ్వు అన్నది నా బాధ. ఆ పాయింట్ అర్థం కాదు వాళ్ళకి. నువ్వు హాయిగా వచ్చేదానివి కదా, కారు ఖాళీ లేదమ్మా, అయిపోయింది, బుక్ అయిపోయింది, ఎవరో వచ్చేసారు నీ ప్లేస్ ఉండే, అయ్యో వద్దామనుకున్నానండి అంటారు. అనుకున్నావు, కానీ ఆ నిర్ణయం ముందు తీసుకోవడానికి నీకు ఎవరు పర్మిషన్ అక్కర్లా, ఒక్కదాని ఉన్నావు, నీ ఇంట్లో బాధ్యతలు లేవు, ఇంకా ఏమీ నిర్ణయించుకోలేదనే ఆలోచన ఎందుకు రావాలి నీకు? నీ వైపు ఆలోచన కానీ, అయ్యో అవతల కారు బుక్ అయిపోతుంది, నేను మేడంకి చెప్తే నాకు ఒక ప్లేస్ బుక్ చేస్తారు, నాకు ఒక సీట్ రిజర్వ్ చేస్తారన్న ఆలోచన నీకు ఎందుకు రాదు? అంటే అవతల పక్కన ఆలోచించరు, మాకు వీలు అంతే. అలా ఎన్నో ఉన్నాయి, ఎన్నో 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 ఎన్నో. మీరు ఇప్పటికీ ఓపిక్గా అన్నీ హ్యాండిల్ చేస్తూ కేవలం ఇద్దరు మనుషులు ఒంటరిగా జీవించి ఉండకుండా ఒక తోడుగా ఉండాలి అన్న ఆలోచన ఇంకా మీరు రన్ చేస్తున్నారు. అయితే ఒక టీచర్ అవ్వడం వల్ల మీకు ఇలాంటి ఆలోచనలు సమాజంలో ఉండడం వల్ల వచ్చిందా? తల్లిదండ్రుల నుంచి వాళ్ళ ఆలోచనల ధోరణి మీకు మేము అనుకోవచ్చు. టీచర్ అవ్వడం వల్ల రాలేదు. బేసికలీ ఐఎమ్ ఏ డైవర్సీ. నేను ఒంటరి మనిషిని, ఒంటరి మహిళని. పిల్లలు, చదువులు, ఈ బాధలన్నీ నేను కూడా పడ్డాను కాబట్టి ఆ బాధలు ఎలా ఉంటాయి, ఆ కష్టం ఎలా ఉంటుంది అనేది నాకు కూడా తెలుసు. అంచేత ఒంటరి వాళ్ళని చూసినప్పుడు నాకు నా జీవితం కూడా గుర్తొస్తుంది. అయ్యో వీళ్ళు కూడా ఇలాగే నాలాగే కష్టాలు పడుతున్నారు కదా, అంతే. ఏదైనా ఒక కొత్త ఆలోచన రావాలంటే అమ్మ ఒక ఫైర్ పుడుతుంది మనసులోంచి, ఆ ఫైర్లోంచే అది ఒక ఆలోచన వస్తుంది. అట్లాగా ఆలోచించినప్పుడు స్టార్టింగ్లో నేను ఇది వివాహ పరిచయ వేదిక పెట్టలా, ఇదే పెట్టాను. కమ్యూనిటీ లివింగ్, గెట్ టుగెదరు, అప్పుడప్పుడు పాటలకు కానీ అప్పుడప్పుడు అందరం తలా ఐటమ్ తెచ్చుకోవడం. ఇప్పుడు రేపు మా ఫ్రెండ్ ఎవరో హోటల్లో లంచ్ ఇస్తుంది, మా మెంబర్ ఒక ఆమె కొత్తపేటలో, అక్కడికి వెళ్ళడం, లంచ్ తింటాం. ఒక 10-15 మంది వస్తారు, అందరం కాసేపు కూర్చుంటాం, కబుర్లు చెప్పుకుంటాం, సాయంత్రానికి ఎవరు వాళ్ళు వెళ్ళిపోతాం. కనీసం ఒక రోజు హ్యాపీగా గడుపుతున్నాం. అయితే మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇదే ఒంటరితనం కాబట్టి కమ్యూనిటీ లివింగ్లో ఉంటే 4 మనుషులతో కలిసి ఉంటాం. అదే పెళ్ళైతే శాశ్వతంగా ఉంటాం.
అంతే కదా. నేను టీచర్గా పనిచేసినప్పుడు నేను డైవర్సిని, ఒక అన్మ్యారీడు, ఒక విడో, ముగ్గురం బాగా క్లోజ్ ఫ్రెండ్స్. మేము ముగ్గురం కలిసి సినిమాలకు వెళ్ళేవాళ్ళం, షికార్కి వెళ్ళేవాళ్ళం. బర్త్డే వస్తే ముగ్గురం జరుపుకునేవాళ్ళం. నా బర్త్డే వస్తే వాళ్ళిద్దరు వచ్చేవారు, ఆమె బర్త్డే అయితే మేము ఇద్దరం వెళ్ళేవాళ్ళం. అలాగా అంటే నాకు ఒక సొల్యూషన్ కనపడింది అందులో. ఒంటరిగా బాధపడే కంటే మనకి తోడు ఎవరో ఒకరు ఎవరో ఒకరు తెచ్చుకుని ఉంటే అంత కాలక్షేపం అవుతుంది. అందరం కలిసి సినిమా పోయేవాళ్ళం, అందరం కలిసి లంచ్కి పోయేవాళ్ళం, ఏదో కేక్ కటింగ్, ఏదో ఒక కాలక్షేపం ఉంది కదా. అలాగ కలిసి జీవించుతున్నప్పుడు అప్పుడు మేము అనుకున్నాం, రిటైర్ అయిపోయిన తర్వాత కూడా మనం విడిపోకుండా హాయిగా ఒక ఇల్లు తీసుకుందాం. నేను రాజమండ్రి దగ్గర ఉద్యోగం చేశాను. ఓ ఇల్లు తీసుకుని 3 బెడ్రూమ్ ఇల్లు తీసుకుందాం, ముగ్గురికి 3 బెడ్రూమ్లు. నచ్చితే హాల్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటాం, నచ్చకపోతే ఎవరి గదిలో వాళ్ళు పడుకుంటాం. ఓ వంట మనిషిని పెట్టుకుందాం, వండి పెడుతుంది, మనం హాయిగా తిని పెడతాం. ఓ పని మనిషి పెట్టుకుంటాం, పెన్షన్ వస్తుంది, మనకి ఇబ్బంది లేదు కదా, హ్యాపీగా గడుపుదాం అని అనుకున్నాం. ఆ రోజుల్లో ప్లాన్ చేసుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు, అదృష్టమో దురదృష్టమో, ఈ తోడు నీడ నా మైండ్లో పడింది రిటైర్ అయిన తర్వాత. దీనికోసం హైదరాబాద్ వచ్చాను. రాజమండ్రిలో స్టార్ట్ చేశాను ఇది, కానీ నడవాలా. ఎందుకంటే అక్కడ ఎక్కువ చిన్న ఊరు కదా, భయం. అక్కడ ఓల్డేజ్ హోమ్కి వెళ్ళాలంటేనే భయపడి ఎక్కడో ఓల్డేజ్ హోమ్కి వెళ్తారు, అందరికీ తెలిస్తే పరువు తక్కువ అని. ఈ పరువు అన్నది చాలా ఇంపార్టెంట్. అంచేత అక్కడ నడవలేదు ఇది. నిజంగా పరువు అనే ఒక పదం, దాని అర్థం వాళ్ళు అనుకుంటున్నట్టు ఉన్న వాళ్ళు ఎవరు దీనికి అసలు ఆలోచన కూడా చెయ్యరు, అంతే, రారు, ఇటు చూడరు కూడా. నిజం. అంచేత రాజమండ్రిలో నడవలేదు కాబట్టి హైదరాబాద్ వచ్చాను. ఇది కేవలం ఈ పర్పస్ కోసమే హైదరాబాద్ వచ్చాను నేను. ఓకే. మా అమ్మగారు పెరాలిటిక్ పేషెంట్, నాతో పాటు ఉండేవారు, ఆవిడ నేను, మేము ఇద్దరమే వచ్చి దీన్ని ఎలా పరిచయం, అసలు నాకు ఏమీ తెలియదు, ప్రపంచం తెలియదు నాకు. అలాంటిది అసలు ఎలా చెప్పాలి, జనాల్లో ఎలా కల్పించాలి దీన్ని అనుకున్నప్పుడు రాజేష్ అని ఒక కుర్రవాడు మన హెల్పేజ్లో పనిచేస్తాడు. ఆ అబ్బాయి కూడా ఈ కాన్సెప్ట్ నడిచి నాకు సపోర్ట్గా నిలబడ్డాడు. అమ్మ మీరు ఇది ఇలా చేయండి, ఇలా చేయండి అంటే ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టాను. పబ్లిక్ మీటింగ్, అది ప్రెస్ మీట్ కూడా కాదు, పబ్లిక్ మీటింగ్. దానికి ప్రెస్ వాళ్ళందరూ వచ్చారు. అక్టోబర్లో, 2010 అక్టోబర్లో. 2010లో మొదలైంది. 2010లోనే మొదలుపెట్టాను. అక్టోబర్లో ప్రెస్ మీట్ పెట్టాను. ప్రెస్ మీట్ పెట్టి నా మనసులో ఉన్న అభిప్రాయం చెప్పాను. అప్పుడే కమ్యూనిటీ లివింగ్, అదే ఇదేంటిది లివింగ్ రిలేషన్ కూడా అప్పుడే పెట్టాను. ఇలా ఉంది నా అభిప్రాయం, ఇది ఇలా 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇలా పెళ్ళిళ్ళు చేయాలనుకుంటున్నాను, ఇలా కమ్యూనిటీ లివింగ్ ఉంది, ఇలాగా అందరూ కలిసి పాట్లక్కులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. దాంతోపాటు ఈ పరిచయ వేదిక కూడా ఉంది. దాంతోపాటు ఇదేంటి ఆస్తులతో సంబంధం లేకుండా లివింగ్ రిలేషన్ కూడా ఉంది అని చెప్పినప్పుడు మొదట 5-6 వచ్చారు మీడియా వాళ్ళు. ఈ లివింగ్ రిలేషన్ అనేది ఎప్పుడైతే చెప్పానో మధ్యాహ్నం 2 గంటలు అయ్యేప్పటికి మొత్తం మీడియా అంతా వచ్చేసింది. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, మొత్తం అందరూ. మీరు ఆలోచించారా మీరు ఇట్లా అవుతుంది అని? తెలియదు అసలు, నాకు అదేం తెలియదు, ఏమి నా అయోమయం అసలు, నాకేం ఐడియా లేదు. నా మనసులో ఉన్నది అలా గోడకేసి వస్తూ చెప్పుకోవడమే అంతే. వచ్చేసారు. సాయంత్రం 7 గంటలకి నాకు HMTV నుంచి ఫోన్ వచ్చింది, లైవ్ టెలికాస్ట్ అని. సాయంత్రం, అదే రోజు సాయంత్రం మీటింగ్ అవ్వగానే మళ్ళీ అక్కడ పరిగెత్తాను. పరిగెడితే పైకి కిందికి చూసి యాంకరు, అమ్మ ఈ చీర బాగాలేదు, అక్కడికి వెళ్ళి చీర మార్చుకురండి అంది. చీర మార్చుకురండి అంటే అక్కడ అన్ని తలుపులు బెలుకుల యాంకర్లు కట్టే పలసపలసరి చీరలు. అమ్మ 60 ఏళ్ళు వచ్చి నేనేం కడతాను ఈ పలసరి చీరలు, బాగాలేదంటే అక్కడెక్కడో పాతది ఏదో పట్టు చీర ఏదో ఉంటే అది కట్టుకోండి అంది. సరే అది కట్టుకుని వాళ్ళ జాకెట్, పొట్టి చేతుల జాకెట్ ఇలా పైకి లాక్కుంటూ ఫస్ట్ HMTVలో ప్రోగ్రామ్ నాకే నవ్వొస్తుంది. పొట్టి చేతుల జాకెట్లు, అప్పట్లో పొట్టి చేతుల ఫ్యాషన్ 15 ఏళ్ళ కిందట. అంచేత మరి పొట్టి చేతుల జాకెట్లే ఉన్నాయి, నావి పొడుగు చేతులు. సరే ఇలా లాక్కుంటూ ఏదో మొత్తం మీద కూర్చున్నాము. అదైతే ఢోకా లేకుండా ఇచ్చేసాను, ప్రోగ్రామ్ అయితే ఇచ్చేసాను. నాకు చాలా ధైర్యం ఉంది. తర్వాత టీచర్గా పనిచేయడం వల్ల మనసులో మాట స్ట్రైట్గా చెప్పే వొకాబులరీ ఉంది, అంటే ఆ మాటల పట్టుతో ఉంది. MA తెలుగు చదివాను కాబట్టి తెలుగు లిటరేచర్ మీద మంచి పట్టుంది, ఏదైనా వాగ్దాటిగా మాట్లాడగలను. ప్రోగ్రామ్ ఇచ్చేసాను, అది మొట్టమొదటిది. ఆ తర్వాత కార్యక్రమం స్టార్ట్ చేసినప్పుడు ఎలా చేయాలి, ఏదైనా హాల్ బుక్ చేయాలంటే బోళ్ళంత ఖరీదు. ధోలారి ధని అని రాజస్థానీ డాబా ఒకటి ఉంది కూకట్పల్లిలోనే, ఎక్కడో సుచిత్ర సర్కిల్ దగ్గర అనుకుంటా. ఆ ధోలారి ధనిలో 350 రూపాయల టికెట్. ఆ టికెట్ కొనుక్కొని లోపలికి వెళ్తే సాయంత్రం వరకు ఉండొచ్చు, భోజనాలు వాడే పెడతాడు. లోపల కల్చరల్ యాక్టివిటీసు, చిన్న కొట్లు అవన్నీ ఉంటాయి, అవన్నీ చూడొచ్చు. ఇది బాగుందని నా 350 పెట్టి నేను టికెట్ కొనుక్కు లోపలికి వెళ్ళా. వచ్చే వాళ్ళందరూ ఆ రోజే చెప్పేశాను కదా, ధోలారి ధనిలో 24వ తారీఖున కార్యక్రమం ఉంది, మీరందరూ ఎవరు కావాలనుకున్న వాళ్ళు రావచ్చని. అందరూ ధోలారి ధనిలో టికెట్ కొనుక్కున్నారు, వచ్చారు. మొట్టమొదటి నేను ఈ సమావేశం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు 5 లేడీసే ఉన్నారు నా దగ్గర అప్లికేషన్ ఇచ్చిన వాళ్ళు. భయం వేసింది, 50 మంది మగవాళ్ళు వస్తే 5 ఆడవాళ్ళతో నేనేం కార్యక్రమం చేయగలుగుతానని. కానీ చిత్రంగా 24వ తారీఖున నేను అక్కడికి వెళ్ళేటప్పటికి 70 మంది ఉన్నారు మగవాళ్ళు, 20 మందో 25 మందో ఆడవాళ్ళు ఉన్నారు
అబ్బా ఇంతమంది వచ్చారని ధైర్యం వచ్చింది అప్పుడు. సరే మొదలుపెట్టాను, కార్యక్రమం చేసేసాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను వెనుతిరిగి చూడలా. అంటే తప్పో రైటో ఒక కార్యక్రమం చేస్తున్నాం, దానికి సొసైటీ సపోర్ట్ ఉంది. ఆ 25 మంది భయపడుతూ వచ్చిన 25 మంది ఈ రోజు 70 నుంచి 100 వరకు ఆడవాళ్ళు వస్తున్నారు. సో 100 మంది ఆడవాళ్ళు వస్తున్నారు అంటే అంటే వాళ్ళలో ఆలోచన ఒక అంతర్మథనం జరిగింది. ఆలోచన మీ నిప్పు అని అన్నారు కదా, ఫైర్ అనేది మీరు అదే ఆలోచనలు వాళ్ళకు ఉన్నాయి. కానీ వాళ్ళకి ఏంటంటే భయం, ఏం చేయాలి, వాళ్ళకి అందరికీ తోడు కావాలి. తోడుగా అక్కర్లేదని వాళ్ళు ఎవరు లేరు, కానీ ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎవరితో చెప్పాలి వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఒక వేదిక అంటూ దానికి ఏర్పాటైంది. ఇక్కడికి వెళ్తే మనం చూసుకోవచ్చు అనే ఒక ధైర్యం వచ్చింది ఆడవాళ్ళలో కూడా. ధైర్యం చేసి వచ్చారు, వాళ్ళకి నచ్చిన తోడు వాళ్ళు చూసుకుంటున్నారు. అది నాకు సంబంధం లేదు. మ్యాట్రిమోనియల్ లాగా మ్యాచ్ ఫిక్సింగ్ చేయను నేను, పరిచయాలు మాత్రమే. ఇదిగో పరిచయం చేసినప్పుడు ప్రతి ఒక్కరికి ఒక స్లిప్ ఇస్తాము, రాసుకుంటారు. వాళ్ళు టోకెన్ నెంబర్ రాసుకుంటారు. వాళ్ళకి ఎవరైతే ఇందులో నచ్చుతారో ఆ స్లిప్ తీసుకొచ్చి మాకు ఇస్తారు. నేను పలానా టోకెన్ అమ్మాయితో మాట్లాడాలనుకుంటున్నాను. వాళ్ళ సీటింగ్ అరేంజ్మెంట్ వేరే ఉంటుంది, అక్కడికి వెళ్తారు, నచ్చుతారు, కూర్చుంటారు, మాట్లాడుకుంటారు. నచ్చితే పెళ్లి చేసుకుంటారు, లేకపోతే లేదు. అది కూడా నాకు సంబంధం లేదు కదా. ఒకవేళ పెళ్లి కుదిరితే వాళ్ళు వచ్చి చెప్తారు స్టేజ్ దగ్గర, మేమిద్దరం మాట్లాడుకున్నాం, మాకు సెట్ అయింది, వాళ్ళ అనుభవాన్ని షేర్ చేసుకుంటాం. ఆనందం ఉంటుంది. మిగతా వాళ్ళల్లో కూడా మనకు కూడా ఎప్పుడో అవుతుంది అనే ఆనందం ఉంటుంది కదా, అందుకని వాళ్ళు షేర్ చేసుకుంటారు. ఇప్పుడు ఏంటంటే మీరారు కాబట్టి ఆ రోజు తొందరపట్టాల. స్టార్టింగ్లో పొద్దున్న మీటింగ్ పెడితే సాయంత్రానికి మినిమం 2 జంటలు సెటిల్ అయ్యేవి అక్కడికక్కడే, అప్పుడే. అది ఇప్పుడు ఏంటంటే ఇంకా కాలం మీరి 10 నెలలు మాట్లాడుకున్నారు ఒక జంట. నేను చెప్పినా అమ్మా, కొన్ని కోట్లు ఉన్న వాళ్ళు వాళ్ళని చేసుకుందామని వీళ్ళు లేదు, ఈ కోట్లు ఉన్న వాళ్ళు నేను వీళ్ళనే చేసుకున్నాను, వీళ్ళు ఎతకడం వల్ల అన్ని రకాలు ఉంటాయి. అసలు అనుబంధం లేకపోతే మనతో ఒక మనిషి మనం మాట్లాడాలంటే వాళ్ళు మనల్ని చూసుకునే విధానము లేకపోతే వాళ్ళు జీవించే విధానమో కదా, అది వదిలిపెట్టి అది పోయింది, అది ఎప్పుడో పోయింది. నిజం. ఇది మగవాళ్ళు చెప్తారు, నీకు ఎంత వస్తుందని అడుగుతున్నారండి ఆడవాళ్ళని. నేనేం చేయను, వాళ్ళు ఎలా అడుగుతారనేది నాకు సంబంధం లేదు. మీరు మాట్లాడుకోండి, నచ్చితే చేసుకో, లేకపోతే మానేసేయి. అమ్మ ఏమనుకోదు, సరదాగా ఒక క్వశ్చన్ అడుగుతాను. చెప్పండి. ఇప్పుడు వీళ్ళు కూడా ఇంత హైట్ ఉండాలి లేకపోతే ఇట్లా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారా? బోలెడు మంది అదే ఉన్నారా? 90 మంది, 99 మంది వాళ్ళే ఉంటారు. మాట్లాడడానికి ఆయన చక్కగా పలకరిస్తున్నారని ఇట్లాంటి వాళ్ళు. అందం కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆడదానికి ఆస్తి కావాలి, అందం కావాలి, ఆస్తి కావాలి. అదేంటది సినిమాలో వారెవరిలాగానో ఉండాలి, స్ఫురద్రూప్ అయి ఉండాలి, శరత్ బాబు నవలలో హీరోలా ఉండాలి, ఇంకా వాడికి బాగా డబ్బులు ఉండాలి, నన్ను కార్లలో తిప్పాలి అని కోరికలు ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ మంది అమ్మ. ఏ ఒకళ్ళిద్దరూ ఉంటారు తక్కువ. అంటే పాపం పెళ్లి చూపులు వాళ్ళ ఇంట్లో అవకాశం లేక నిజమైన తోడు కోసం వచ్చేవాళ్ళు ఒకరిద్దరు ఉంటారు తప్ప ఎక్కువ మంది ఇదే కోరుకుంటారు. అయితే 3 జంటలు ఒకేసారి సెటిల్ అయ్యారు. వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా ఇక్కడే కమ్యూనిటీ లివింగ్ ఉంది అప్పట్లో, అక్కడ చేసాం. వాళ్ళు గోళ్ళకి రంగులు, గోరింటాకులు ఇవన్నీ పెట్టుకుని తయారవుతున్నారు. నాకు నవ్వొచ్చింది. 50 ఏళ్ళు దాటి పెళ్లి చేసుకుంటూ ఈ గోరింటాకులు, గోళ్ళకి రంగులు ఇవన్నీ అవసరమా అంటే, అందులో ఒక ఆమె ఏం చెప్పిందంటే, అమ్మ మాకు ఎప్పుడో చిన్నప్పుడు జరిగిన పెళ్ళిళ్ళండి, అందులో మా ఇష్టాలతో సంబంధం లేదు ఆ రోజుల్లో. నీకు పెళ్ళి అంటే ఇలా అన్నాను అంతే, ఇలా అన్నం కూడా రాదు నాకు, ఇలా అన్నాను, అయిపోయింది. ఆ పెళ్ళి దాని ఆనందం ఉత్సాహాన్ని నేను అనుభవించలేదు. ఇప్పుడు నాకు పెళ్ళి అంటే నేను ఒక వ్యక్తిని కోరుకున్నానంటే ఆ వ్యక్తితో ఇష్టంతో నా జీవితం వెళ్తుంది అన్న ఆనందంలో ఉన్నాను. నేను ఆనందాన్ని నేను సెలబ్రేట్ చేసుకుంటున్నాను. స్వతంత్రంగా 3 రోజుల పెళ్ళిళ్ళమ్మ, నువ్వు నమ్మనమ్మ, 3 రోజుల పెళ్ళిళ్ళు 3 రోజుల పెళ్ళిళ్ళు జరిగాయి. 3 రోజులు ఏంటంటే ఒకటి మెహందీ, ఇంకోటి ఏంటో పెళ్లి కూతుర్ని చేయడం, 3వ రోజు పెళ్ళి. నాకు నవ్వొచ్చేది, మీరు నమ్మండి మానండి, బట్టతల మీద కొంతమంది శాస్త్రోక్తంగా పెళ్ళిళ్ళు చేసుకుంటారు. జీలకర్ర బెల్లం పెడితే అది ఇలా జారిపోయేది. అదేలేండి, సరదాగా నవ్వుకోవడానికి, మనస్ఫూర్తిగా బతకడానికి ఆవిడ ఎంత మనస్ఫూర్తిగా చెప్పిందండి. ఒప్పుకోవాలి, ఎంత ఆనందంగా ఉంది నిజంగానే. మనం ఇప్పుడు నవ్వినా ఇది హాస్యాస్పదమైన నవ్వు కాదు, ఆవిడ ఆనందం. నిజమేనండి, ఎంతో మంది పేరెంట్స్ చెప్పారని తలుపు పెళ్లి చేసుకున్న వాళ్ళే ఇప్పుడు ఈ వయసులో ఉంటారు. ఆ రోజుల్లో వాళ్ళే ఉన్నారు. మరి వాళ్ళు ఇప్పుడు మనస్ఫూర్తిగా వాళ్ళకి నచ్చిన జీవితం ఉంది. ఆవిడ కరెక్ట్ చెప్పింది, నిజం. అది 100% నిజం. అది ఆ బట్టతల మీద ఇలా జారిపోతుంటే నాకు టెన్షన్ ఉండేది, అది కింద పడిపోతుంది, ఆ జీలకర్ర బెల్లం కింద పడిపోతుంది. అలాగా జీలకర్ర బెల్లం, మట్టెలు, మంగళసూత్రాలు కట్టుకుని శాస్త్రోక్తంగా చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, మా ఎదురుగుండా తాళి కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఊరెళ్ళి తాళి కట్టుకున్న వాళ్ళు, రకరకాలు.
ఎలా ఉండండి, మాకు కావాల్సింది అది కాదు. మీరు ఏది చేసుకోండి, మీ ఇద్దరు కలిసి ఉండడం మాకు ప్రధానం. నువ్వు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటావా, లివ్ ఇన్ రిలేషన్లో ఉంటావా, పెళ్ళి చేసుకుంటావా, మీ మీ ఇష్టం. ఇష్టం. ఎట్లున్నా పర్వాలేదు. ఇప్పుడున్న పిల్లలైనా వాళ్ళ ఆనందం ఉండదు చూసావా? నిజంగా అన్ని కోట్లు ఉన్న వాళ్ళ దగ్గర ఈ ఆనందం దొరుకుతా అది ఎందుకు చాలా మందికి అర్థం కదా. నాకు కూడా $1 billion మనస్ఫూర్తిగా అది వాళ్ళు చేసుకున్నప్పుడు ఆ ఉండే ఆనందం వేరు. నాకు కూడా 50 ఏళ్ళకి కొంచెం తల నెరిసి ఈ పసుపు బొట్టు, కళ్యాణం బొట్టు, బుగ్గని చుక్కతోటి విచిత్రంగా కనిపించేవాళ్ళు పెళ్లి కూతుళ్ళు కూడా. 25 ఏళ్ళ పెళ్లి కూతుళ్ళు కాదు కదా. ఒకప్పుడు 10 ఏళ్ళకే పెళ్లి, ఆ తర్వాత 25-30 ఏళ్ళు వచ్చాయి, ఇప్పుడు 50 ఏళ్ళు వచ్చాయి. మీరే వయసులో చేస్తున్నారమ్మా పెళ్లి? నాకు చిన్నప్పుడమ్మా 13 ఏళ్ళు, నేను ఇంకా 10th క్లాస్ చదవలేదు అప్పుడు పెళ్లి నాది. 13 ఏళ్ళకి చేసేసుకున్నారు. మీరు కూడా ఇలాగే తల ఇలా ఊపిన వాళ్ళే అంతే కదా. ఇలా అనడం తప్ప ఇలా తెలియదు. ఇంకోటి కూడా ఏంటంటే పెళ్ళి అంటే ఆ రోజుల్లో తెలియకపోవడమే కాదు, చుట్టాలందరూ వస్తారని సంతోషం ఉండేది. పెళ్ళంటే శుభలేఖలు వస్తారు, చుట్టాలందరూ వస్తారు. ఆ చుట్టాల పిల్లలతో మనం ఆడుకోవచ్చు. ఇంతకంటే పెళ్ళంటే ఏంటో తెలియదు. అసలు పెళ్లి చేసుకుని ఎవరిని చేసుకుంటున్నా అని తెలియదు. వాళ్ళతో అసలు పెళ్ళికి సంబంధించిన ఆలోచనే లేదు. చుట్టాలు వస్తారు, ఆడుకోవచ్చు, చక్కగా పప్పన్నం పెడతారు, పిండి వంటలు చేస్తారు, తినచ్చు. ఇంతకు మించిన ఆలోచన లేదు ఆ రోజుల్లో. నాకు ఒకటి అనిపిస్తుంది, చెప్పమంటారా? నిజంగా పెద్దవాళ్ళకి అన్నీ తెలుసు కదా. వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లం తన కూతురికి రాకూడదు, తన కొడుకు. ఎంతోమంది ప్రతి 100లో 95% మంది నేను పడ్డ బాధలు నాకు పిల్లలు పడకూడదనే ఆలోచిస్తారు. మిగతా 5% వదిలేసేయండి, రకరకాలుగా ఉంటారు. కానీ మీరు చెప్పినట్టు ఆ వయసులో ఆడుకోవడానికి కొన్ని పిల్లలకు పెళ్లి చేయాలన్న ఆలోచన, ఎంత వాళ్ళు తోడున్నా వాళ్ళు వేరే ఇంటికి వెళ్తారు అన్న వాళ్ళు ఎందుకు ఆలోచించలేకపోయారా అనిపిస్తుంది నాకు. ఒకటి ఏంటంటే చిన్నప్పటి పెళ్ళిళ్ళు, మరీ అంత చిన్నతనంలో పెళ్ళిళ్ళ వల్ల నష్టాలే ఉన్నాయి. కానీ ఒక లాభం ఏంటంటే వాళ్ళకి ఎక్కువ మెంటల్ మెచ్యూరిటీ లేదు. అటు పెళ్లి కొడుకు లేదు, ఇటు పెళ్లి కూతురికి లేదు. అవును, వాళ్ళు అంటే వాళ్ళని మౌల్డ్ చేయడం తేలిక. ఈజీగా పెద్ద పిల్లలు కాదు కాబట్టి మానే వంగుతుందని, మొక్క లాంటి వాళ్ళు కాబట్టి వాళ్ళని వంచడం తేలిక. అమ్మ నువ్వు అలా చేయకూడదు అంటే వినేవాళ్ళు, నువ్వు అలా ఉండకూడదు అంటే వినేవాళ్ళు. అంటే వాళ్ళకి తప్పప్పులు మనం చెప్పి సరిదిద్దే అవకాశం ఉంది. ఇప్పుడు 25-30 ఏళ్ళు వచ్చిన తర్వాత అసలు పిల్లలకి చెప్పే స్థాయిలో పేరెంట్స్ లేరు, చెప్తే వినే స్థాయిలో పిల్లలు లేరు. అండర్స్టాండింగ్, నేను ఇంతే ఉంటా, మీరు ఇంతే ఉండండి, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండాలి. అండర్స్టాండింగ్. ఇంకోటి ఏంటంటే ఎంప్లాయ్మెంట్. ఆడవాళ్ళకి విద్య అవసరమే, కానీ విద్య వల్ల వచ్చే నష్టం ఏంటంటే ప్రతి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేసాయి. నా ఉద్యోగం నేను చేసుకుంటున్నా, ఉమెన్స్ హాస్టల్లో ఉంటా, నీకు నచ్చితే నేను వస్తా, నచ్చదంటావా నీ ఇంటికి నేను రాను, హాయిగా ఉమెన్స్ హాస్టల్లోనే ఉంటా అనే తత్వం పిల్లల్లో పెరిగిపోయింది. ఇదివరకు ఏంటంటే ఒక ఎమోషనల్ రిలేషన్ ఉండేది తల్లి బిడ్డల మధ్యన. అది కాదని చేస్తే అమ్మ బాధపడుతుంది అన్న ఆలోచన ఎక్కువ ఉండేది. లవ్ మ్యారేజ్ చేసుకుందామంటే కూడా చాలామంది ఆలోచించేవాళ్ళు, అమ్మ బాధపడుతుందని. లేకపోతే అమ్మ నూతులో దూకుతా, గోతులో దూకుతా అని అమ్మ ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేస్తే అమ్మ చచ్చిపోతుందేమో అని మానేసిన వాళ్ళు కూడా చాలామంది. చస్తే చావని ఈ రోజుల్లో పెళ్లి చేసుకుంటున్నారు. వీళ్ళే ఒప్పుకొని చచ్చినట్టు ఎడుతున్నారు పెళ్ళికి పేరెంట్స్. కాకపోతే మీరు రాపైన మేము చేసేసుకుంటాం, వీళ్ళే కాంప్రమైజ్ అయ్యి పేరెంట్స్ పిల్లల దగ్గరికి వెళ్తున్నారు. ఇప్పుడు పెళ్ళి తల ఉంచుకుని చేసుకుంది వాళ్ళే, పిల్లలు ఏదో అయిపోతారని అడ్జస్ట్ అవుతుంది ఈ జనరేషనే. అలాంటి ఒక ఏమంటారు చేంజ్ ఓవర్ దానిలో ఉన్నారే ఈ విషయంలో. అవును, ఇప్పుడు దాన్ని ఏమంటారు కాలచక్రంలో మార్పు వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇది సంధియుగం, అంటే అటు పూర్తిగా అటు కాదు, పూర్తిగా ఇటు కాదు అన్నట్టు మనం సంధియుగంలో ఉన్నాం. ఇప్పుడు మా రోజుల్లో అత్తమామలు, తల్లిదండ్రులు అంటే గౌరవం ఉండేది. ఇప్పటి జనరేషన్ వేరు. ఆ రెండింటికి మధ్య జనరేషన్ 30-35 ఏళ్ళ వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే అటు పూర్వం అత్తమామల్ని అంత గౌరవించి నెత్తిన పెట్టుకుని చూసే రోజులు కాదు, అల్లా అని మీరు వద్దు అని చూసే రోజులు కావు. ఈ రెండూ కాకుండా సంధి యుగంలో ఉన్నాం. ఈ సంధి యుగంలోంచి మరి అటెడతామో ఇటెడతామో తెలియదు, ఇటే పెడతాం అంతే. అత్తమామలు ఇప్పుడే అడుగుతున్నారు కదా, ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉండాలి వాళ్ళు, మా పెళ్ళైతే మా ఇంటికి రావడానికి వీల్లేదు. చాలా మంది అమ్మాయిల మెయిన్ కండిషన్ మీ పేరెంట్స్ వద్దు, నీ ఆస్తి కావాలి అంతే, నువ్వు నీ ఆస్తి తప్ప మిగతా వాళ్ళతో మాకు సంబంధం లేదు. వీళ్ళు పిల్లాడికి పెళ్లి చేశారంటే సర్వం వదులుకున్నట్టే లెక్క. అయ్యో మా అబ్బాయి ఇంటికి వెళ్తాం 10 రోజులు ఉంటాం అనే హోప్ లేదు అసలు. ఒక రోజు ఉండి ఏ ఫంక్షన్కి వెళ్ళి ఇంతకుముందు చుట్టాలు వచ్చేవాళ్ళు, ఆ రోజు దూర బంధువులు వచ్చి ఆ రోజు అక్షంతలు వేయడానికి వచ్చి, పరిస్థితి అలాగే ఉంది. అందుకనే కదా ఇన్ని ఓల్డ్ ఏజ్ హోమ్లు, ఇన్ని సీనియర్ సిటిజన్ హోమ్స్ పెరిగిపోతున్నాయి జనాల్లో. సో నిజం చెప్పాలంటే ఇది మంచి కార్యక్రమం. ఇప్పుడు మనం మాట్లాడుకున్న చాలా అంశాలు కూడా ఒంటరిగా ఉంటున్నారు వాళ్ళు అనేది మరొకసారి స్పష్టంగా తెలిసిపోతుంది. చదువులకు వెళ్ళిపోతున్నారమ్మా, ఉద్యోగాలను వెళ్ళిపోతున్నారు, కరెక్ట్ 20 ఏళ్ళే ఉంటున్నారు, వీళ్ళకి 45 ఈ వయసు వచ్చేసరికి ఒంటరిగా ఉండిపోతున్నారు. అవును, చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే ఈ వయసులో పెళ్ళి ఎందుకంటారు శివ,
అది పెళ్ళి ఎందుకు అనేది ఒక మానసికమైన తోడు అది. ఒంటరి జీవితం చాలా దుర్భరం అమ్మ, అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. చిన్నప్పుడు మనకి తెలీదు, 25-30 ఏళ్ల వయసులో అంత ఒంటరితనం అనిపించదు. ఫ్రెండ్స్ ఉంటారు, సినిమాలు, షికార్లు, ఫోన్లు, ఇలా ఏదో ఒక కాలక్షేపం ఉంటుంది. 60 ఏళ్ళు దాటిన తర్వాత సమాజం నుంచి మనం దూరం అవుతూ వస్తాం. అంటే బంధువులు తగ్గిపోతారు, పెద్దగా మన పలకరించి నువ్వు రాలేదే పెళ్ళికి, నువ్వు రావాలి 10 రోజులు ఉండాలనే ఇలాంటి బంధువులు ఉండరు. రాలేదని పక్కన పెడితే అమ్మా, మీరు మాట్లాడుతున్న మాటలో ఇంటరప్ట్ చేశాను, కానీ ఒకవేళ మన శాస్త్రాల ప్రకారం ఇంకా నమ్ముతున్నారా, నేనైతే అది మూఢనమ్మకం అని అంట. ఒకళ్ళు హస్బెండ్ లేకపోయి వైఫ్ ఉంటే ఎందుకు వాళ్ళని దూరం పెడతారు, నాకు ఇప్పటికీ అర్థం కాదమ్మా. ఎవరిని? పేరెంట్స్. ఏదైనా ఫంక్షన్స్కి వచ్చినప్పుడు అట్లా ఎందుకు వాళ్ళని దూరం, ఎందుకు అలా స్త్రీ అనే స్త్రీ భావన లేకుండా అక్కడ తాళిబొట్టు ఉంటేనే అది ఆ కాన్సెప్ట్ అనేది నాకు ఇప్పటికీ కూడా తప్పు అని అనిపిస్తుంది. అదేంటంటే ఒక దురాచారం. పూర్వకాలం అలా ఎందుకు చేసేవారంటే, ఇంకా చెప్పాలంటే మీకు తెలియదు, బహుశా అలాంటి వాళ్ళని చూసుంటారు మీరు. భర్త చనిపోయిన తర్వాత భార్యకి జుట్టు తీసి గుండు కొట్టించేస్తారు. ఇప్పుడు కొంచెం మార్పు వచ్చింది కాబట్టి మేము చూస్తున్నాం. అది ఏకవస్త్ర, అంటే జాకెట్ ఉండదు, పంచి కట్టుకుంటారు వాళ్ళు. చీర కట్టుకున్నట్టు కట్టుకోకూడదు, పంచి కట్టుకొని ఇలా కప్పుకొని ఉండేవారు ఏకవస్త్రాన్ని. మా చిన్నతనాల్లో చూసాం మేము. అలా చేయటంలో ఉద్దేశం ఏంటంటే, జాయింట్ ఫ్యామిలీ, బోల్డ్ మంది మగాళ్ళు, బావగారులు, మరుదులు, పిల్లలు అందరూ ఉంటారు కదా. అలాంటప్పుడు ఈ ఒంటరి స్త్రీ, దీనికి తోడు లేని ఒంటరి స్త్రీ కనుక అందంగా కనపడితే మిగతా మగవాళ్ళ మనసు ఏమన్నా కొంచెం చెదురుతుందేమో, దీనికి ఒంటరితనంతో చెదురుతుందేమో. కాబట్టి ఇది అందవిహీనంగా ఉండాలి. అందవిహీనంగా ఉండాలంటే జుట్టు, బొట్టు, కట్టు ఇవన్నీ ఏవి ఉండకూడదు. అంచేత అవన్నీ తీసేసేవాళ్ళు. మెయిన్ పర్పస్ నేను అనుకోవటం. ఆ తర్వాత ఈ దురాచారం ఎందుకని మానేశారు, మళ్ళీ జుట్టు పెంచడం మానేశారు, జుట్టు పెంచారు, మళ్ళీ మార్పు వచ్చింది. ఆ మార్పు వచ్చినా కూడా వైధవ్యంతో ఉన్న స్త్రీ ముందు రాకూడదు, శకునం రాకూడదు, పెళ్ళికి రాకూడదు, ఇలాంటివి కొన్ని నమ్మకాలు ఉండేవి. ఇప్పుడు అన్నీ పోయినాయి. బొట్టు కూడా పెట్టుకుంటున్నారు. ఇప్పుడు పెళ్ళిళ్ళల్లో మంగళసూత్రం తీసుకొచ్చి ముత్తైదులు అందరికీ తగిలిస్తారు. ఇప్పుడు అందరూ వైధవ్యం పొందింది ఎవరో, పునిస్త్రీ ఎవరో తెలియట్లా, అందరికీ తగిలించుకుపోవడమే. ఈవిడే కూర్చుంటే దూరంగా కూర్చుంటుంది, వద్దంటుంది. అది అర్థం చేసుకోవాలి వాళ్ళు. చేసుకోకపోతే ఆవిడ కూడా అంటించుకుంటుంది, అడుగుతుంది, అంతే. కాలం మారిపోయింది కాబట్టి కాలంతో పాటు సమాజం మారుతుంది, మనుషులు మారుతున్నారు. ఎన్ని మార్పులు వచ్చినా కూడా ఒంటరితనం అనే దాని నుంచి దూరం కావడానికి వేరే సొల్యూషన్ లేదమ్మా, తోడు తప్ప. అందుకని సమాజం వీళ్ళ నుంచి, వృద్ధుల దగ్గర నుంచి సమాజం దూరం అవుతుంది. చుట్టాలు దూరం అవుతారు, పరిచయస్తులు దూరం అవుతారు, ఫ్రెండ్స్ దూరం అవుతారు, పిల్లలు ఆల్రెడీ దూరంలో ఉన్నారు. ఎప్పుడో ఒకసారి వదిలించుకోవాలని చూస్తారు. అదే ఎప్పుడో ఒకసారి వచ్చి 2 రోజులు ఉండి వెళ్తారు. ఆ 2 రోజుల కోసం సంవత్సరం అంతా ఎదురు చూడాలి కదా మరి. అందుకని వీళ్ళకి ఒక మానసికమైన తోడు ఉన్నట్టయితే కష్టమో సుఖమో కూర్చొని మాట్లాడుకుంటారు. దానివల్ల వాళ్ళకి మానసికమైన ప్రశాంతత దొరుకుతుంది, ఒక షేరింగ్ ఉంది కాబట్టి. తర్వాత ఒంటరితనం అనే దాని నుంచి బయటపడతారు, ఒక మనిషి ఉంది కాబట్టి. దానివల్ల శారీరకమైన అదే దాన్ని ఏమంటారు, ఇద్దరు కలిసి మాట్లాడుకోవడం వల్ల జరిగేటువంటి ఆనందం ఉంటుంది, ఫిజికల్గా ఉంటుంది, ఎమోషనల్గా ఉంటుంది. నాకు ఒక మనిషి ఉన్నారన్న ధీమా ఉంటుంది. మెయిన్ చాలామంది చెప్తారు రాత్రిపూట నాకు నిద్ర పట్టదండి ఒక్కళ్ళు ఉంటేనని. విజయవాడలో ఒక జంట ఉన్నారు, కోటేశ్వరరావు, రాజేశ్వర అని. ఆవిడ పేరు కూడా నా పేరే, చౌదరీస్ అనుకుంటా వాళ్ళు. ఆయనకి 72 ఏళ్ళు. వచ్చాడు, చూసుకున్నాడు. ఆమె కూడా 62, 60 ఉన్నాయి. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్ళికి ముందు ఆయనకి విపరీతమైన తాగుడు అలవాటు ఉండేది. పగలు రాత్రి కూడా తాగేవాడు. ఒక్కడే ఉన్నాడు, ఇంట్లో ఎవరు లేరు, భార్య లేదు. ఒక్కడు బోరు కొట్టి పగలు రాత్రి కూడా తాగేవాడు. నిద్ర మాత్రలు వేసుకునేవాడు నిద్ర పట్టక. ఇప్పుడు అది మీకు యూట్యూబ్లో శ్రీహరి తమసోమ జ్యోతిర్గమయ అని శ్రీహరి, సినిమా యాక్టర్ శ్రీహరి ఇంటర్వ్యూ చేశారు అప్పట్లో. అది అయితే ఆయన ఈవిని పెళ్లి చేసుకున్న తర్వాత ఏం చెప్పాడంటే, నాకు ప్రశాంతంగా నిద్ర పడుతుంది, నిద్ర మాత్రలు మానేశాను, డ్రింక్ కూడా మానేశాను. డ్రింక్ ఎందుకు మానేశానంటే, ఒక రోజున ఆవిడ తలస్నానం చేసి పట్టుచీర కట్టుకుని ఇంట్లో నట్టింట్లో తిరుగుతుంటే నాకు అనిపించింది, ఆవిడ భర్త చనిపోతే ఈయన్ని 2వ పెళ్లి చేసుకుంది. ఒకసారి వైధవ్యం పొందిన స్త్రీ మళ్ళీ నన్ను పెళ్లి చేసుకుని ముత్తైదుగా మారింది. నాకేదైనా జరిగితే ఈమెకు మళ్ళీ వైధవ్యం వస్తుంది. ఆమె అలా ఉండకూడదు. ఆమె బాగుండాలంటే నా ఆరోగ్యం బాగుండాలి అనుకున్నట్ట. నిజంగా నాకు కూడా ఆశ్చర్యం వేస్తుంది. జస్ట్ ఆ ఆలోచన ఆయన మనసులో వచ్చింది. ఆ క్షణం నుంచి ఆయన మందు మానేశాడు. 10 కోట్లు ఇద్దాం ఎవరికని ఆలోచన. మందు అసలు మానలేరు ఎవరు, ఎంతటి మగాడైనా సరే మందు మానలేరు. అది చాలా బలహీనం. అది ఆయన చెప్తాడు, నాకు మందు చూసినా కూడా టెంప్టేషన్ రాదండి. మా ఫ్రెండ్స్ పిలుస్తుంటారు, ఎప్పుడైనా వెళ్తాను, కూర్చుంటాను, వాళ్ళు తాగుతుంటారు, నేను కూర్చుంటాను, లేకపోతే ఏ కూల్ డ్రింక్ తెప్పించుకుంటా. మందు తాగాలి అన్న భావన కూడా నాకు కలగటం లేదంటే ఆ వయసులో ఆయన ఎంత స్ట్రాంగ్గా అనుకున్నాడు ఆవిడ జీవితం బాగుండాలి, ఆవిడ ముత్తైదుగా ఉండాలని.
నిజంగా గ్రేట్ చెప్పాలంటే. నిజంగా అవును. ఇప్పటికీ ఉన్నారు. అలాంటి ఒక్కటి విన్నప్పుడు మీరు ఇంతకుముందు చెప్పిన అన్ని మర్చిపోయినారు, మర్చిపోతావు. అవును, అదే అలాంటివి చూసినప్పుడు నాకు ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే, పోన్లే మన వల్ల ఈ జంట కలిశారు. వాళ్ళ అమ్మాయి ఈ ఊళ్ళోనే ఉంటుంది, ఎక్కడో కలిసింది నన్ను, ఎక్కడో కలిసి నేను రాజేశ్వరి వాళ్ళ అమ్మాయినండి అని చెప్పింది. అంచేత వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, వాళ్ళ జంట సుఖంగా ఉన్నారు. ఆయన మందు కూడా మానేశాడు, నిద్ర మాత్రలు మానేశాడు, ప్రశాంతంగా ఉన్నాడు. అది చాలు కదా జీవితానికి అనిపిస్తుంది. అలాంటి జంటలు కోకోలలో ఉన్నాయి. ఇగో ఇలాంటివి ఇప్పుడిప్పుడు ఇలాంటి వాళ్ళు కూడా వస్తున్నారు. ఏం చేద్దాం, ఏమీ చేయలేం. వెర్రితల్లని ఒక డైలాగ్ ఏదో ఉంటది. అవును, వేలం వెర్రితల్లేసిందని. అవును అవును చెప్తారు. మీరు చెప్పినప్పుడు ఆ వెర్రితల్లు అంటే ఇన్ని రూపాలు ఉన్నాయి, ఇన్ని రకాలుగా చేస్తున్నారా, అనుకున్నదేంటి, అనుకున్నదొక్కటి అయినది ఒక్కటే అని. అవును, అంటే అది ఎలా ఉంటుందంటే అమ్మా, ఇప్పుడు నువ్వు ఒక గవర్నమెంట్ ఒక జీవో పాస్ చేసింది ఒక విషయంలో, దాంట్లో లూప్ హోల్స్ ఎత్తుతారు ముందు. అది నాకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, అది దొడ్డు తిరిగి వచ్చి ఇలా ఉపయోగపడితే బాగుంటుంది కదా అని వీళ్ళకి అనుకూలంగా దాన్ని మలుచుకుంటారు. ఇప్పుడు ఈ లివ్ ఇన్ రిలేషన్లో కూడా అంతే. చాలామంది లివ్ ఇన్ రిలేషన్ చెప్పారు కదండి గవర్నమెంట్ అంటారు, ఉండొచ్చు అని చెప్పారు కదా అని అడుగుతాడు. ఆడవాళ్ళు కూడా చాలా తెలివిలేరు. చెప్పిన వారం రోజులకి తల్లిదండ్రులు నరికి నిలబడ్డ వాళ్ళు ఉన్నారు. అవును ఉన్నారు. ఆ వార్తలు వచ్చి అది గమనించిన వీళ్ళు ఇది ఎందుకు గమనించట్లేదో నాకు అర్థం. అది పక్కన పడేస్తారు. మనకి నచ్చంది వద్దు, మనకి నచ్చిందే కావాలి. ఇలాగా కాదు, లివ్ ఇన్ రిలేషన్ వచ్చింది అన్న తర్వాత ఆడవాళ్ళు కూడా తెలియమీరారు. నాకేం రాసిస్తావు, ఇల్లు రాసిస్తావా? ఎందుకంటే నీ నీ సంపాదనలో నాకు షేర్ లేదు, నీ ఆస్తిలో షేర్ లేదు కదా లివ్ ఇన్ రిలేషన్లో. దానికి నీకు ఏదైనా అయితే నెత్తించి ఎంగేసుకుని పోవాల్సిందే కదా. నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఏమన్నా చూపించి నేను వస్తా, లివ్ ఇన్ రిలేషన్లో ఉండడానికి నాకు అభ్యంతరం లేదు. ఆ ఫైనాన్షియల్ సపోర్టు 1,00,000, 2,00,000, 10,00,000 కాదు, ఓ ఇల్లు రాసిచ్చే. హైదరాబాద్లో ఇల్లు అంటే ₹1,00,00,000 తక్కువలో లేవు కదా నాకు తెలిసి. ₹1,00,00,000 ఆస్తి ఎవడమ్మా ఇస్తాడు 60-70 ఏళ్ళు వచ్చి? ఆయన ఎన్నేళ్ళు కష్టపడితే ఆ ₹1,00,00,000 వచ్చాయి. చూస్తూ చూస్తూ మనసు ఒప్పుతుందా ఇవ్వడానికి? అది ఒక రకం. ఇంకొక రకం ఏంటంటే, ఆమె నాతో పాటు లివ్ ఇన్ రిలేషన్లో ఉంటుందండి, సరేనయ్యా నీతో ఉంటుంది, నేను ఉన్న నాళ్ళు ఉంటుందండి. ఇప్పుడు ఇల్లు ఉందండి, ఇల్లు కూడా మా అబ్బాయికి రాసి ఇచ్చేసానండి, ఉండనిస్తాడు ఊరికే, మేము ఉండొచ్చు, మేము ఇద్దరం ఉంటాం. మరి రేపు పొద్దున్న నువ్వు పోతే, నేను పోతే ఆవిడ ఇదివరకు ఎలా బతికిందో అలాగే బతుకుతుందండి అంటాడు తేలిగ్గా. అంటే నువ్వు పోయిన మరుక్షణం నీ కొడుకు ఆమెను ఉండనిస్తాడా? ఆవిడ పేరు మీద లేదు ఇల్లు, నీ కొడుకు పేరు మీద ఉంది. నువ్వు ఉన్న నాళ్ళు ఉన్నారు బాగుంది, రేపు పొద్దున్న నువ్వు చచ్చావు, అప్పుడు ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇదివరకు ఎలా బతికిందో అలాగే బతుకుతుంది. ఇదివరకు ఆవిడకి 50 ఏళ్ళు, ఏదో ఉద్యోగం చేసుకుంటుంది, అది చెడదొబ్బి నువ్వు నేను పెళ్లి చేసుకుంటా అని తీసుకొచ్చావు, ఇప్పుడు నువ్వు చచ్చావు. ఇప్పుడు 60 ఏళ్ళు వచ్చి వెళ్తే ఆ ఉద్యోగం ఆవిడ కోసం ఉంటుందా? రిటైర్ అయిన ఏజ్ వచ్చాక ఆవిడకి ఎవరు ఉద్యోగం ఇస్తారు? దానికి ఆయనకి సంబంధం. నాకేం సంబంధం? అది నేను ఉన్న నాళ్ళు చూస్తున్నాను కదా. నువ్వు ముందు చేస్తే మరి ఆవిడ సంగతి చూడాలి కదా. ఇదివరకు ఏంటంటే భార్యాభర్తలు అంటే భర్త చచ్చిపోయేటప్పుడు భార్య ఏమైపోతుందని ఆవిడ పేరు మీద ఏదో ఆస్తి చెప్పి పిల్లలకు అప్పగించి ఏదో చేసి వచ్చేవాళ్ళు. ఇప్పుడు అది పోయింది. నేనున్న నాళ్ళు నాకు సుఖంగా గడిచిందా లేదా, నా సేవ చేసిందా లేదా, నేను చచ్చిపోయాక తెట్టిపోతే నాకెందుకు అనే అనుకుంటున్నారు. కానీ ఫలానా ఆవిడ పెళ్ళంగా ముద్రపడింది కదా ఆవిడకి. మరి సమాజంలో ఎల్లయ్య గారి పెళ్ళం ఇలా రోడ్డున పడిందని అనుకుంటే నీకు సిగ్గుచేటు కదా. నేను బతికిలేనుగా, ఎవరేమనుకుంటే నాకెందుకు అనేలాంటి స్వార్థపూరితమైన మనుషులు ఉన్నారు. కాబట్టే నాకు ₹1,00,00,000 ఇల్లు రాసిస్తేనే నేను పెళ్లి చేసుకుంటానే ఇలాంటి వాళ్ళు ఉన్నారు. అంటే సమాజం మారుతోంది, ఆలోచనలు మారుతున్నాయి, విధానాలు మారుతున్నాయి. అది దాన్ని ఏమంటారు, అది మా కంఫర్ట్ మాకు ముఖ్యం. ఆవిడెవరో సుడిగాలు సుధీరే కావాలి నాకు అంది, అలాగా నా కంఫర్ట్ నాకు ముఖ్యం, నేను కంఫర్ట్గా ఉండాలి అంతే, అది ముఖ్యం. మిగతా వాడు వెళ్ళకపోతే నాకే. సో రకరకాల మనుషులమ్మా. ప్రపంచంలో ఎన్ని రకాల మనుషులను చూశానో, ఎంత నాలెడ్జ్ వచ్చిందో నాకు తెలియదు. కానీ చాలా చాలా విశాలమైన దృక్పథంతో ఓహో ప్రపంచం అంటే ఇలా ఉంటుంది కాబోలని నేను కొత్తగా తెలుసుకున్నా. 13 ఏళ్ళకి పెళ్లి చేసుకొని ఎన్నో 30 ఏళ్ళకి చదువు మొదలెట్టి మళ్ళీ డైవర్సింగ్ కదా, మరి 10th క్లాస్ వరకే కదా నేను చదివింది. అప్పుడు నేను చదువు మొదలెట్టి 35 ఏళ్ళకి చదువు పూర్తి చేసి ఉద్యోగం సంపాదించుకొని, అది దట్టు గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించుకొని స్కూల్లో అడుగు పెట్టిన తర్వాత అదొక ప్రపంచం. అంటే అందులోకి వెళ్ళిన తర్వాత అసలు సమాజం ఎలా ఉంటుంది, ప్రపంచం ఎలా ఉంటుంది, ఒంటరి ఆడది ఎన్ని రకాలుగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నది అప్పుడు తెలిసింది. చిన్నప్పుడు చిన్న స్కూల్ చదువు, తర్వాత పెళ్ళి, తర్వాత కాపురం, తర్వాత విడిపోవటం, ఈ వీటిల్లోనే గురువుడు కొంచెం అలా తిరిగాను తప్ప బయట సమాజాన్ని కళ్ళు తెరిచి చూడలేదు ఎప్పుడు.
బయట కళ్ళు తెరిచి సమాజాన్ని చూసిన తర్వాత ఎలాంటి మగాళ్ళు ఉంటారో, ఎలా ట్రాప్ చేస్తారో తెలుసుకున్న తర్వాత వీటన్నింటినీ ఛేదించుకుంటూ 35 ఏళ్లకు సైకిల్ 40 ఏళ్ళకి సైకిల్ నేర్చుకుని సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళి ఉద్యోగానికి, ఆ తర్వాత 2 వీలర్ నేర్చుకుని 2 వీలర్ వేసుకుని వెళ్ళి ఒక్కొక్కటి అలా 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 నేర్చుకుంటూ వచ్చాను. లెర్నింగ్ బై డూయింగ్ అంటారు బీఈడీలో. ప్రతి విషయము కూడా మనము నేర్చుకోవడం అనేది ఎలా ఉంటుందంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. ఈ బొప్పి కడితేనే ఓహో ఇలా మనం దూకితే దెబ్బ తగులుతుంది అని తెలుసుకోవాలి. సమాజాన్ని కళ్ళతో చూసి ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోగలిగే అవకాశం చాలా తక్కువ మందికి ఉంటుంది. అలా తెలుసుకున్న మీరు తీసుకున్న నిర్ణయాన్ని ఖాళీగా నేను కూర్చొని వింటున్నా, నాలాంటి వాళ్ళు చాలా మంది ఇక్కడ కూర్చొని వినేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇది తప్పు అని ఒక ముద్ర వేయడం ఎంత సులభమో ఒకసారి ఆలోచన. అది తప్పు అని ముద్ర వేయడం ఒకటి నాకు ఎక్కడ బాధ కలుగుతుంది అంటే, మేము చాలా ఇన్స్పైర్ అయ్యాం మేడం మీ టీవీలు చూసి అంటారు, మీ వీడియోలు చూసి. ఓకే, అగ్రీడ్. ఎస్ఎస్ఎల్సి పాస్ అయిన వాళ్ళు మీటింగ్కి వస్తారు, లేడీస్. అప్లికేషన్ ఇస్తావు, అప్లికేషన్ పూర్తి చేయడం నాకు రాదండి. ఎస్ఎల్సి చదివావు కదా, నేము అడ్రస్సు అది పూర్తి చేయడం రాదా అంటే రాదండి. ఎవడో బకరగాడు ఉంటాడు, అమ్మ నేను పూర్తి చేస్తారా అంటాడు, ఎగేసుకుంటూ వాడి మీద వెళ్ళిపోతారు. అంటే ప్రతిదానికి అవతల వాడి మీద వాలిపోవడమే కానీ నేర్చుకుందాం ఎందుకు తెలియదు. అప్లికేషన్ నాకు తెలియపోతే నన్ను అడుగు, నేను చెప్తానన్నా సరే. ఇంత ఎవరు కష్టపడతారు మంచిగా మేకప్ అయి తయారై చీరగర నలక్కండా కూర్చొని ఎవడోవాడు అప్లికేషన్ ఫిల్ చేసి ఇచ్చేసి మీటింగ్లో కూర్చుంటారు. ఆ చిన్న ప్రయత్నం కూడా ఎందుకు చెయ్యరు అంటాను నేను అనేది. 30 ఏళ్ళకి నేను బయటకు వచ్చి 3 పిల్లలతో చదువుకొని 2 వీలర్ నేర్చుకుని సైకిల్ నేర్చుకుని ఇన్ని నేర్చుకుని ఉద్యోగం సంపాదించి ఇన్ని నేను సాధించినప్పుడు నాకేం 10 చేతులు 20 కాళ్ళు లేవు. మీలాంటి మనిషినే నేను కూడా. అవసరమే అన్నీ నేర్పింది. అవసరంలో నేను నేర్చుకున్నా, మీరు నేర్చుకోవట్లా. దేనికోసమైతే ఇది స్టార్ట్ చేశానో, ఏ ఉద్దేశంతో అయితే ఆడవాళ్ళు రావాలి, వాళ్ళు స్వతంత్రంగా బ్రతకటం నేర్చుకోవాలి అని అనుకున్నానో అది పోయింది. మాకేమీ చేత కాదండి, ఎవడైనా బకరా దొరికితే వెళ్ళిపోతామంది అనేలాగా ఉన్నారే కానీ మనుషుల్లో మార్పు రావటల్లా. ఎన్ని చెప్తానమ్మా నువ్వు పూర్తి చేయి, నేను ఇక్కడే కూర్చున్నా, తెలియకపోతే చెప్తానంటే ఆ చూపులు అటే పెడతాయి, ఎవడైనా పూర్తి చేసి పెడతాడా అని. నిజంగా మీరు ఇప్పుడు మొదలుపెట్టిన మీ ఆలోచన అనేది, మీరు స్టార్ట్ చేసి 15 ఏళ్ల మీ శ్రమ అనేది ఇవాళ ఎట్లుందో తెలియదు కానీ రాబోయే 30-40 సంవత్సరాలకి మాత్రం ఇది గట్టి పునాది అవుతుంది, ఎంతో మందికి ఒక మార్గం అవుతుంది అనేది మాత్రం 100% నిజం. కరెక్టే. మధ్యలో దాన్ని డైవర్ట్ చేసే వాళ్ళ మాయలో పడకుండా ఉంటేనే, ఎందుకంటే డైవర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఎక్కువ మంది ఉంటారు, వాళ్ళే ఉంటారు. అంటే అసలు ఉద్దేశం ఇది, ఈ ఉద్దేశాన్ని పక్కన పెట్టేసి వాళ్ళకి కావాల్సిన రీతిలో వాళ్ళు వేసుకుంటారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి అనేది మాత్రం మనం వాళ్ళే ఎక్కువ ఉంటారు. అయితే ఒకటి నేననేది ఏంటంటే, నేను నమ్మిన సిద్ధాంతానికే నేను నిలబడి ఉంటాను, నేను కాంప్రమైజ్ గాను. మీరైతే మీ కర్మ మీరు అనుభవించండి. ఇలా లివింగ్ రిలేషన్ పెట్టి 10 మందిని మారుస్తామంటే నేను ఒప్పుకోను. నా దగ్గర రావడానికి వీల్లేదు. నా దగ్గర రాకపోతే ఇంకోళ్ళ దగ్గర పోతారు, పోతే పో, నేను చేయను. నేను నిజాయితీగా ఉంటాను. నేను 49 కూడా యాక్సెప్ట్ చేయనంటే చేయను. 48 10,000 ఇస్తే వాడు చేసేస్తాడంటే వెళ్ళిపో, నీ ఇష్టం అది. కానీ నేను చెయ్యను. నేను నమ్మిన నిజానికి నేను నిజాయితీగా నిలబడతాను. శత్రువులు మన ఫ్రెండ్స్ దూరం అవని, సమాజం దూరం అవని, నా మెంబర్స్ దూరం అవని, ఎవరు ఏం కానీ నమ్మిన నిజానికి నిలబడడం ఒకటే, అదొకటే నాకు ఇచ్చే తృప్తి. ఎవరు ఎలా అనుకోని. థ్యాంక్ యూ సో మచ్. మీతో మాట్లాడడం నిజంగా హ్యాపీగా ఉంది. ఇంతసేపు ఓపిక్గా మాటల్లో నాకు కూడా పొద్దు తెలియలేదు, చాలా షేర్ చేసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ రాజశ్రీ గారు. తప్పకుండా మళ్ళీ మేము మిమ్మల్ని కలుస్తాం. చాలా విషయాలు చెప్పారు. ఇంకా కనువిప్పు కలిగి వాళ్ళు నిజంగా ఎవరైతే బాధపడుతున్నారో ఆ నిజమైన స్వచ్ఛమైన మనసున్న వాళ్ళు మీ దగ్గరకు రావాలి. మీరు ఇచ్చే ఈ సజెషన్తో ఒక మంచి పర్సన్ని వాళ్ళు కలుసుకోవాలి. నేను చెప్పేది ఒక్కటే, పెళ్లి చేసుకుంటే వాడి మీద వాలిపోవచ్చు, నా ఖర్చులన్నీ వాడే భరిస్తాడనే ఆలోచన మానేయండి. మీరు స్వతంత్రంగా బ్రతకడం నేర్చుకోండి. నీకు ఉద్యోగం చేసుకునే స్తోమత లేకపోవచ్చు, చదువు లేకపోవచ్చు, కానీ నాకు ఇది ఎందుకు రాదు, నేను విజయవాడ నుంచి హైదరాబాద్ రైలుకి ఎందుకు రాలేను అని ప్రశ్నించుకోరు. ఆ ప్రశ్న మీలో ఉదయించాలి. ఆ స్వతంత్రం రావాలి. ఆ స్వాభిమానంతో నేను వాడిని అడుక్కునేది ఏంటి, నేనే పూర్తి చేస్తా అప్లికేషన్ అని స్వాభిమానం రావాలి. స్వేచ్ఛ కావాలి, స్వతంత్రం కావాలి, స్వాభిమానం కావాలి. ఈ 3 పాయింట్లు ఉండాలమ్మా. ఈ 3 పాయింట్లు ఉంటేనే ఇవాళ కాకపోతే రేపైనా మీరు పైకి వస్తారు. నేను ఎలా వచ్చాను, నేను ఇంకోటి కూడా చెప్తా, నేను ఇలా వచ్చాను చెప్పడంలో ఉద్దేశం డబ్బా కొట్టుకోవటం కాదు. ఇలా మీరు కూడా చేయగలరు, మీరు కూడా రాగలరు, నాలా మీరు కూడా ప్రయత్నించండి. మీరు ఇన్స్పిరేషన్ మేడం అని అనడం కాదు, నువ్వు కూడా ఇన్స్పైర్ అవుతావు. నువ్వు కూడా 10 మందికి ఇన్స్పైర్ అయ్యేలా చెయ్యి అంటే, అమ్మో మీరంటే చేశారు కానీ మా వల్ల కాదు మేడం,
నాకు 10 చేతులు 20 కాళ్ళు లేవు కదా, నేను మీలాంటి మనిషినే కదా, నేను ఎందుకు చేయగలిగాను? పట్టుదల ఉంది కాబట్టి. ఆ పట్టుదల నీలో ఎందుకు లేదు? నువ్వెందుకు ప్రయత్నం చేయవు? అస్సలు చేయరు. అదొకటే నాకు బాధ కలిగించే అంశం. ఆడవాళ్ళు ముందుకు రావాలి అంటే ధైర్యంగా రావాలి. మీరు హాయిగా మీటింగ్కి రండి, మీరు పరిచయం చేసుకోండి, మాట్లాడుకోండి. మీరు బయటికి రావాలంటే చాలామంది ఫోన్ చేసి మాకు ఫోన్ నెంబర్లు పంపించండి మేడం, మేము మాట్లాడుకుంటాం అంటారు. ఎందుకని ఫోన్ నెంబర్లు పంపించాలి? నువ్వు బయటికి ఎందుకు రావు? అంటే మొగుడు కావాలి, తోడు కావాలి, తోడు లేదే ఉండలేరు. కానీ బయటికి రావడానికి భయం. ఈ భయంలోంచి ఆడది బయటికి రావాలి. స్వేచ్ఛగా నువ్వు స్వతంత్రంగా నీ ఇష్టమైన పని నేను చేస్తున్నాను, నాకు తోడు కావాలి, నేను వచ్చాను, నాకు నచ్చిన తోడు నేను ఎన్నుకున్నాను అనే ధైర్యం మీకు రావాలని ఎంత మొత్తుకున్నా అంతే. సొంత ఆలోచనలకు విలువ ఇవ్వాలి, ఆ స్వతంత్రతని కోల్పోకుండా ఆడవాళ్ళు ఉండాలి, స్వాభిమానం ఉండాలి, తప్పనిసరిగా ఉండాలి. అది ఉంటేనే ఏ రోజునైనా నేను అన్న మనిషిగా నిలబడగలుగుతారు. లేకపోతే వాళ్ళు ఇంకొకరి మీద డిపెండ్ అవుతున్నారంటే లైఫ్ లాంగ్ డిపెండెన్సీ. ఇకపై కూడా అది మార్పు లేదు ఇక్కడ. అంతే, మార్పు రాదు కూడా. ఈ మనసు మారందే మార్పు రాదు. మనసులోంచే కదా ఆలోచన వచ్చేది. ఆ ఆలోచన ఎక్కడి నుంచి రావాలి? మైండ్లోంచి రావాలి. అది ఎందుకు రావాలి అంటే ఆ ఫైర్ నీలో రావాలి. ఆ ఫైర్ నీలో వచ్చినప్పుడు నువ్వు ఖచ్చితంగా నిలబడతావు. ఆఫ్టర్ ఆల్ 10th క్లాస్ దాన్ని నేను ఇంత 70 ఏళ్ళు వచ్చి ఇవాళ మీ ముందు కూర్చొని మాట్లాడుతున్నానంటే ఎంత ఆత్మస్థైర్యం నాకు లేకపోతే, ఎంత కాన్ఫిడెన్స్ నా మీద లేకపోతే నేను మాట్లాడతాను. ఖచ్చితంగా అది ఉండాలి కదా. అది మీకు ఉంటుంది, మీరు నేర్చుకుంటే. నేర్చుకోరు. అది నేర్చుకోకపోతే అంతే, జీవితాలు అలాగే అవుతాయి. మనం ఏం చేస్తాం? మనం మార్చలేము. కానీ మీ ప్రయత్నం మీరు చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ తల్లి. నమస్తే. సో నాకు మనస్ఫూర్తిగా ప్రశాంతంగా అనిపించింది. ఏ కొంచెం పార్ట్ చూసి మీరు డెసిషన్ తీసుకోవద్దు. పూర్తి వీడియో చూసిన తర్వాతే మీరు ఒక నిర్ణయానికి రండి. మీ జీవితంలో కొన్ని మార్పులు వస్తే బాగుంటుంది అనుకుంటే ఆలోచన లేటు చేయకుండా వెంటనే ఒక డెసిషన్ తీసుకోండి. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.